ప్రజావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం కోసమా యాత్ర ఉద్దేశమని వెల్లడించిన అబ్దుల్ నజీర్. ముఖ్యమంత్రికి ప్రజల్లో తిరిగి ఓటు అడిగే నైతిక విలువ కోల్పోయారని విమర్శించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల. తన గెలుపు కోసం కష్ట సమయంలో ఆదుకున్న తల్లిని చెల్లిని దూరం పెట్టిన ఘనుడు జగన్ ని ఆరోపించిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ధైర్యంతోనే నేడు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్తున్నారన్న మంత్రి జోగి. ఈ రోజున ప్రతి పేదవాడు కూడా సీఎం జగన్ ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారని స్పష్టం చేసిన రమేష్. తమ న్యాయసమ్మతమైన కోరికలను సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనలు. పెందుర్తిలో దీక్షా శిబిరం నందు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచగడ్డ రమేష్ బాబు. విశాఖలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. పథకాలపై అవగాహన కల్పించడం, ప్రజల అభిప్రాయాలు సేకరించడం, అర్హులకు లబ్ధి కోసం నమోదుకు అవకాశం కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మారుమూల పల్లెల ప్రజలకు సైతం పథకాలను అందించడమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ అందరికీ లబ్ధి కోసం వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం పథకాల లబ్ధి ప్రజలకు అందేలా చేస్తామని, ప్రజలందరికీ పథకాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. మేడం మేడం బాక్స్ చేయండి మేడం. మేడం మీరు వచ్చేయండి, మీరు వచ్చేయండి. Cover up all the streets can be transferred. We have done 1,000 so far. Today we are going to another 1,000. Sir, in flag of ఇంకేమైతే అయిపోయిన తర్వాత and she under NULM sir, she got a loan of about 2 lakhs sir. That she's been doing. Francis Store sir, again a beneficiary. She received around 2.5 lakhs. They make pickles and papads at their own sir. They have received so far around 5.2 lakh Ayushman Bharat card sir. So there is a counter here where people can come and enroll in case they have not been enrolled. So we are in the process of distributing. కోట్లాది రూపాయల పెట్టుబడితో భారీ పరిశ్రమలు స్థాపించి బలమైన ఆర్థిక శక్తిగా దేశాన్ని దృఢపరిచే భారీ పరిశ్రమల దగ్గర నుంచి రెక్కాడితేనే గాని కొట్టాలని బడుగు బలగిన ప్రజల వరకు అందరి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. సంపన్నుల సంగతి అలా ఉంచితే నిరుపేదలకు ప్రభుత్వం వారి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రజానికానికి కేంద్ర
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పేందుకై అవగాహన కల్పించేందుకై చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కానుంది. అధికారుల చేతుల మీదుగా ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన. Good morning, everyone. To the Chief Guest, Shri S. Abdul Nazir, Honorable Governor of Andhra Pradesh, Shri Mayor, Greater Visakhapatnam Municipal Corporation, Shri Solomon Arokyaraj, Joint Secretary, Department of Economic Affairs, Government of India, Shri, who is present with us and who is launching the Vikasit Bharat, him once again and all the other dignitaries who have come forward and make this program a grand success. Thank you, sir. मुझे विश्वास है आंध्र प्रदेश देश మన సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర దేశంగా తయారు చేస్తాను. వలసవాద మనస్తత్వ పూర్తిగా విడనాడతాను. భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం నాకు గర్వకారణం. ఐకమత్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవిస్తాను. భారతదేశ పౌరునిగా నా బాధ్యత గుర్తించి విధులు నిర్వర్తిస్తాను. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద బెనిఫిషియరీస్కి బెనిఫిట్స్ అందజేస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ and I also request His Excellency Honorable Governor of Andhra Pradesh Dasari Sravanti, who participated in 27th National Football Championship 2022 and 2023. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నజీర్ గారి చేతుల మీదుగా కుమారి దాసరి స్రవంతి సత్కరించబడుతుంది. అదేవిధంగా శ్రీ కుసుమంచి తేజేష్ participated in 74th Senior National Aquatic Championship 2021. His Excellency Honorable Governor of Andhra Pradesh Sri Abdul Nazir sir is felicitating Tejesh. And I also call upon Sri V. Kiran Kumar participated as an athletic in 56th National Cross Championship. Srimati G. Venkata Kumari, Mayor, Greater Visakhapatnam Municipal Corporation, all the other dignitaries present here on the occasion of Viksit Bharat Sankalp Yatra program, my warm greetings to you all. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సోదర సోదరీమణులు, మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారం. For India and its citizens, Amrit Kaal aims to improve the lives of Indians and bridge the gap in development between villages and cities. The Viksit Bharat Sankalp Yatra is targeted to ensure that the benefits of all the welfare schemes reach up to the people of the last mile and no eligible person in the country is left out of the journey of development. The country cannot be prosperous if the poor are left behind. As our Prime Minister Shri Narendra Modi ji once said, and I quote,
Government should identify the needs of the citizens and give them their rights. This is natural justice. This is social justice. I unquote. The Prime Minister also said that India will become a developed nation by 2047 if all the 140 crore countrymen take a resolve to work for its development. भैया सर कुछ बैग In Vizag, sir, around 1.18 lakh beneficiaries have been given house by user and all of them have been sanctioned houses. The PM layouts in which we are taking up the construction of all these 1.18 lakh. బాబు కనబడతాడు. నమస్తే Portion Abhiyan's under the portion of the pregnant women are given cases of 45%. We are having సురేష్ కొంచెం వెనక్కి. ముఖ్యమంత్రికి ప్రజల్లో తిరిగి ఓటు అడిగే నైతిక విలువ కోల్పోయారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. తన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేయగల సమర్థత జగన్ది అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఏదో చేస్తారని నమ్మబలికి తీవ్రంగా వంచారని ఆరోపించారు. తన గెలుపు కోసం కష్ట సమయంలో ఆదుకున్న తల్లిని చెల్లిని దూరం పెట్టిన జగన్ రాష్ట్రంలో అంగన్వాడీలను ఆశా వర్కర్లను మోసం చేయడం విశేషం కాదన్నారు. యువతను రైతులను కార్మికులను కర్షకులను ఏకకాలంలో వంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం లేకుండా రోడ్లను గోతులమయంగా మార్చి రవాణా వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన జగన్ను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం అధోగతి పాలన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ప్రజలు ఆహ్వానించాలన్నారు. ఓటు వేసి సుస్థిర పాలనకు ప్రజలు బాధ్యత వహించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాధికారాన్ని చేపట్టిన తర్వాత ఒక్కసారి అధికారాన్ని ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని సమూలంగా మారుస్తానన్నారు. వాస్తవంగా మాత్రం సమూలంగా మార్చాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి అన్ని వర్గాల్ని కూడా దిక్కుజోతని పరిస్థితి కల్పించి ఇవాళ సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు తనకున్న అలవాటు ఏంటంటే ఎవరినైతే ఎక్కువగా వాడుకుంటాడో అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు వదిలేయడం అన్నది ఆయన నైజం. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఎవరినో బయట వాళ్ళు చెప్పక్కర్లే, తల్లి చెల్లి. శర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని పరిరక్షించండి, పార్టీకి దిక్కెవరు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణంలో ఆవిడ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి పార్టీని బతికిస్తే తల్లి పార్టీ పెట్టిన దగ్గర నుంచి అతను అధికారంలోకి వచ్చే వరకు కూడా వయసును కూడా లెక్క చేయకుండా నుంచి తనయుడు అధికారంలోకి రావాలని చెప్పి కష్టపడితే కష్టపడ్డటువంటి చెల్లిని కష్టపడ్డటువంటి తల్లిని కూడా కనీసం గుర్తింపు ఇవ్వకుండా మోసం చేసి వదిలేసినటువంటి పరిస్థితి. అదే నిదర్శనం, అంతకేం ఎక్కువగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే మళ్ళీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులను అతి దారుణంగా మోసం చేసింది. ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీ మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తాను, 5 సంవత్సరాల అధికారం పూర్తయ్యే లోపల మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాను అని చెప్పాడు.
దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు చినముసిడివాడలో జనసేన పార్టీ అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్ ఆధ్వర్యాన జరిగిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరం పనితీరును నిర్వాహకులను అడిగి రమేష్ బాబు తెలుసుకున్నారు. ఆయనని స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష డయాగ్నోస్టిక్స్ ను ఆయన సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో పంచకర్ల మాట్లాడుతూ 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికలు రాష్ట్ర అభ్యుదయానికి ఎంతో ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చాలి అంటే ప్రతి ఒక్కరి ఓటు అనే ఆయుధంతోనే సాధ్యమన్నారు. మచ్చలేని వ్యక్తిగా పేరున్న పవన్ కళ్యాణ్ నేతగా అవతారం ఎత్తితే రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు ఐతు సింహాచలం, రాజుల సుధాకర్, సేనాపతి లీలాధర్, బంటు సురేష్ కుమార్, రాపర్తి కిషోర్, టి ఆదిబాబు, గొర్ల అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, కంచిపాటి మధు, సంతోష్, సురక్ష రఘు, డుంబారి ప్రభాకర్, సానాతి దేవుడు, సియాద్రి అప్పలరాజు, గొల్లవిల్లి శ్రీను, మహిళా నాయకులు నాగసుధ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. నమోదు కాబడి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మీకు వచ్చే మొదటి ఓటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా మీరు ఓటు వేయాలి. ఆ ఓటు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ దశ చూపించే వ్యక్తులకే మీరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని నాయకుడు. సొంత డబ్బులతోనే చాలామందికి, రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బులే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఏ పదవి లేకుండానే ఆయన ప్రజల పట్ల అంత కన్సైన్ ఉన్న వ్యక్తి రేపొద్దున్న ఆయన అధికారంలోకి వస్తే ఇంకా ఎంత మంచి సేవలు అందుతాయో మీరు గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక చురుకైన కమిట్మెంట్ ఉన్న నాయకుడి నాయకత్వంలో పరుగులు పెడుతున్న జనసేన పార్టీ, రెండో పార్టీ అపారమైన 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు పొత్తులో భాగంగా రేపు జరగబోయే ఎలక్షన్లో కొత్తగా ఓటర్లు నమోదైన యువత కానీ, ఎవరైతే మీ బిడ్డలకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల వైపు చూస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలన్న తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు కానీ అందరూ కూడా వాళ్ళ తాతామామల దగ్గర నుంచి అందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయమని, ముందు ఓటర్గా నమోదయ్యి తర్వాత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా ఓటు వేయాలని, ఓటింగ్ శాతం కూడా పెరగాలని. చాలామంది ఓటింగ్ 65%, 70% పోలవుతుంది అంటే 30% బాధ్యత లేని వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వెళ్తున్నారు. దయచేసి నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్లో భారీ ఎత్తున పోలింగ్ జరిగితే అది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న కార్యక్రమం అవుతుంది అని చెప్పి చూస్తూ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న మా సోదరుడు సోమశేఖర్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల యువకుడు, ఉత్సాహవంతుడు. ప్రతి వార్డుల్లో ఈ కార్యక్రమం జరుగుతున్న ఈ 90 ఏళ్ళలోనే ఎక్కువ మంది చేరుతున్నారంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇచ్చి రప్పించుకుని చేర్పిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం కాపాడండి అని చెప్పి మరొకసారి పిలుపునిస్తాం. ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం కాబట్టి శాసనసభ్యులు అందరం ధైర్యంగా ఈరోజు గ్రామాలలో ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరిగిన మేలును గత సంవత్సర కాలంగా మేము ప్రజలకు వివరించగలుగుతున్నాం. ఈ రోజున ప్రతి పేదవాడు కూడా జగన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ. అటువంటిది 85% ఫెయిల్ అని అంటున్న టీడీపీ నేతలకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీ పార్టీలాగా మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించేసి దానిని దిండు కింద పెట్టుకోవడం కోసం కాకుండా మా నాయకుడు జగనన్న ఆధ్వర్యంలో మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి ప్రతి హామీని అమలు చేశాం. కాబట్టి ధైర్యంగా జనాల్లోకి వెళ్తున్నాం. మీకు ధైర్యం ఉంటే మీ మేనిఫెస్టో తీసుకుని ఎన్ని హామీలు నెరవేర్చారు చెప్పాలి. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు మేం రెడీ అని మంత్రి జోగి రమేష్ చంద్రబాబుకి, అచ్చెన్నాయుడుకి సవాల్ విసిరారు. కూడా వెళ్ళి అక్క, చెల్లి, అమ్మ, అన్న, తమ్ముడు
ఇదిగో మన ముఖ్యమంత్రి, మన మనసున్న ముఖ్యమంత్రి, మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకెళ్ళాం. ఆ అక్కకి, ఆ చెల్లెమ్మకి, ఆ అమ్మకి చెప్తూ ఈ 8 నెలల 7 నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం. గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రతి గడపకి వెళ్తా ఉన్నాం. భారతదేశ చరిత్ర చూసుకోండి. జాతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. 28 రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా, ఇదిగో మన జగనన్న నీ ఇంటికి పంపించాడు, ఇదిగో అమ్మఒడి, ఇదిగో చెయ్యొత్తు, ఇదిగో ఆసరా, ఇదిగో కాపు నేస్తం, ఇదిగో పెన్షన్, ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం, ఇల్లు కట్టించాం, పిల్లలకి చదువులు చెప్పించాం. 1 కాదు 2 కాదు, ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దమ్ము ధైర్యం మాకు మనసుంది కాబట్టి, మాకు ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రేమతో మేము ఆ గడపకి వెళుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లి అందరూ కూడా, అవ్వ తాత అందరూ కూడా ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని మా బిడ్డ జగన్, మా తమ్ముడు జగన్, మా అన్నయ్య జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్న పరిస్థితులు. ఈరోజు తగుదునమ్మా అంటూ 85% ఫెయిల్ అని చెప్పావే, రమ్మని అడుగుతా ఉన్నా. ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా. మీలాగా మోసం చేయటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్ళి పచారీ కుట్టులు అమ్ముకోవటం కాదు, పొట్లాలు కట్టుకోవడం కాదు, శనక్కాయల వాళ్ళకి ఇచ్చి శనక్కాయలు పార్సిల్ చేసుకోవడం కాదు. ఈరోజు మేనిఫెస్టోని అమలు చేశాం కాబట్టి, ఈరోజు మీ అందరూ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా తమ న్యాయసమ్మతమైన కోరికలను, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 17వ రోజుకు చేరుకున్నాయి. దీనిలో భాగంగా రోజుకో వినూత్న రీతిలో తమ నిరసన గళాన్ని అంగన్వాడీ కార్యకర్తలు వినిపిస్తూ వచ్చారు. ఈ దిశలో వీరి నిరసనకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సంఘీభావం తెలియజేశారు. జనసేన పార్టీ నాయకులు మరియు పంచకర్ల అభిమానులతో కలిసి పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి పోస్ట్ కార్డులపై అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వివరిస్తూ బహిరంగ లేఖ అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని ఆరోపించారు. కార్మిక, కర్షక వర్గాలను ఆవేదనకు గురి చేసిన ఏ ఒక్కరూ వృద్ధులకి రారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే వచ్చే నెలలో ఈ ఉద్యమాన్ని తానే ముందుండి నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సిపిఎం ప్రతినిధులు, పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మరి తల్లులు, అక్క చెల్లెమ్మలు రోడ్డు మీద పడి 17 రోజులైంది. జాలి, దయ, కనికరం లేకుండా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ, క్రీడలు చేసుకుంటూ, ఏ బాధ్యత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడా బాధ్యత లేదు. కూలగొట్టటాలు, పడగొట్టటాలు, ఆక్రమించుకోవటాలు, విశాఖ జిల్లాలో వీళ్ళ దందాలు. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు లాగా ఇన్ఛార్జీలను మారుస్తూ కొన్నాళ్ళు సాయిరెడ్డి దోచుకున్నాడు. సాయిరెడ్డి కోట అయిపోయిన తర్వాత ఆయన వాటాలు సరిగ్గా ఇవ్వకపోతే ఆయన తీసి సుబ్బారెడ్డిని పెట్టి మళ్ళీ దోపిడీ గురి చేస్తూ ఉన్నారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళ విషయాల మీద బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ఇంకా 3 నెలల తర్వాత ఎలాగ అధికారంలోకి రాము కదా అని చెప్పి దోపిడీ దొంగల్లాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకుంటున్న విధానాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉసురు పోసుకుని ఇలాంటి ఆడపడుచులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనజాలదు, వారికి భవిష్యత్తు ఉండదు. జగన్మోహన్ రెడ్డి, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నువ్వు ఈ 3 నెలల్లోపు
ఈ సమస్యలు పరిష్కరిస్తావా? లేదన్నా వాళ్ళేం అన్యాయానికి గురికారు. మేము వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో వారి న్యాయమైన కోరికలు మేము తీర్చే దిశగా ప్రయత్నం చేస్తామని కూడా వారికి మాటిస్తాం. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలంటూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకులు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉంటున్నారని, ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రధాన పాత్ర వీఆర్ఏలు పోషిస్తున్నారని అన్నారు. ఈ వీఆర్ఏలకు రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు మద్దతు పలికారు. ఈ వీఆర్ఏలకు పూర్తి మద్దతు జనసేన పార్టీ నుంచి అందిస్తున్నామని ఘంటాపథంగా తెలిపారు. వీఆర్ఏలు ప్రధాన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని ప్రధాన డిమాండ్. 2017 మార్చి 24వ తేదీన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వీఆర్ఏల దీక్ష శిబిరంలోకి వచ్చి అధికారంలోకి రాగానే వీఆర్ఏ సమస్యలు తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలైనా వీఆర్ఏలకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వీఆర్ఏలకు పే స్కేలు వర్తింపు చేయాలి. నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ వీఆర్ఏలుగా నియమించాలి. ఖాళీగా ఉన్న వీఆర్ఓ, వార్డెన్ అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్, జీప్ డ్రైవర్ పోస్టులలో 30% ఉన్న పర్సెంటేజ్ను 70%కి పెంచాలని తక్షణమే భర్తీ చేయాలి. ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయలు డిఎన్ 2018 జూన్ నుండి వేతనంతో కూడిన డిఏగా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సింహాచలం, కె రవికుమార్, ఎన్ గంగాధర్, ఎం సంతోష్, డేవిడ్, పి నరేందర్, శాంతికుమారి, పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిప్పను, మాట తప్పను, మడం తిప్పను అనే రకాల మేము కాదు. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక తెల్ల కాగితం లాంటి జీవితం. రాజకీయాల్లో 100,000 కోట్లు గడించి 1,00,000 కోట్లు రాజకీయాల్లోకి రాలేదు. సినిమాల్లో సంపాదించింది పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయనతో ఒకసారి మాటిచ్చాడంటే ఆయన అది మీరు హ్యాపీగా స్వీట్ పని చేసుకోవచ్చు. ఆయన ఎప్పుడన్నా మాట ఇవ్వడం, ఇచ్చాడంటే వచ్చిన తర్వాత చేసి తీరే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ కాంబినేషన్ రేపొద్దున్న మేము వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కానీ నెరవేర్చకపోతే రేపు వచ్చిన తర్వాత వచ్చిన 6 నెలల్లోపే మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ మాట మా పెద్ద నాయకులతో కూడా మీకు చెప్పిస్తానని కూడా ఈ వేదిక ద్వారా నేను మీకు మాటిస్తా ఉన్నా. న్యాయమైన డిమాండ్స్ మరి ఈ జిల్లాలో 650 నుంచి 700 వరకు వీఆర్ఏలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది ఉన్నారు. ఇంతమంది సర్వీస్ని అంత తక్కువ ఖర్చుతో ఏమాత్రం మీ జీవితాల్లో బాగుంటే మీరు 10 మందికి ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వగలరు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ కష్టాన్ని దోపిడీ చేస్తా ఉన్నాడు. మరి నేను మీకు మాటిస్తా ఉన్నాను, జిల్లా అధ్యక్షుడిగా 10 నియోజకవర్గాలకి అధ్యక్షుడిగా నేను మీకు మాటిస్తా ఉన్నాను. జనసేన నుంచి మీ డిమాండ్స్ నెరవేర్చడానికి మా నుంచి మీరు ఏది కోరుకున్నా ఒక అధ్యక్షుడిగా 10 నియోజకవర్గాల జనాన్ని, ఇన్ఛార్జీల్ని నేను నాతో సహా వచ్చి అండగా నిలబడతామని చెప్పి ఇది కేవలం ఏదో ముఖస్థుతి కోసం చెప్తున్నది కాదు. మీరు ఈ రోజు మొదలు పెట్టారు. మీరు ఎన్నాళ్ళు చేసినా మా నుంచి ఏం కోరుకున్నా, మీరు ఎక్కడికి రమ్మన్నా మీకు వేల సంఖ్యలో నా సైన్యాన్ని, మా 10 నియోజకవర్గాల జన సైనికుల్ని తెచ్చి మీ కార్యక్రమాల కోరికలు తీర్చాలి అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా ఇవాళ నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటన చేస్తూ 3 రోజులు పవన్ కళ్యాణ్ ఉండబోతా ఉన్నారు. రేపొద్దు నేను అక్కడికి వెళ్తున్నాను. మీ సమస్యలు, అంగన్వాడీ సమస్యలు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మా మద్దతు ఉండే విధంగా ఆయనతో కూడా నేను స్టేట్మెంట్ ఇప్పిస్తాను. ఎందుకంటే అధికారంలో రాకముందేమో ఒక మాట ఆయన చెప్పిందే మనం అడుగుతా ఉన్నాం. మీరు న్యాయమైన కోరికలే మీరు కోరుతా ఉన్నారు కాబట్టి ఇదే మాట రేపు ఎల్లుండిలో పవన్ కళ్యాణ్ గారి నుంచి స్టేట్మెంట్ వచ్చి పత్రికా ముఖంగా మీకు సంఘీభావం రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసే కార్యక్రమం కూడా మీకు మాటిస్తా ఉన్నాను. మరి
మీరందరూ కూడా సమన్వయంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా మిత్రపక్షమైన తెలుగుదేశం కూడా మీకు సంఘీభావం తెలుపుతుంది. సాయంత్రం మీటింగ్ పెట్టుకున్నాం. ఏ కార్యక్రమం వచ్చినా ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏ వ్యవస్థకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదు. ఈయన చేసినా చేయకపోయినా ఈయన ఉండేది ఇంకా 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల తర్వాత తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. తప్పకుండా రేపు ప్రచారానికి ముందే పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో మీకు హామీ ఇప్పించే బాధ్యత నాది అని కూడా నేను మాట్లాడుతాను. అధికారంలో లేనప్పుడేమో అప్పుడున్న ప్రభుత్వాన్ని తిట్టడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ మానాన్ని వదిలేసి, నిజంగా చెప్తా ఉన్నాను, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను కాబట్టి గ్రామాల్లో మీ స్థాయి ఉద్యోగులు పడ్డ కష్టం, చేస్తున్న కష్టం ఆఫీసర్స్ ఎవరు చేయరు. మీరు చేసిన కష్టమే వాళ్ళు పైకి చూపించుకునేది కూడా. అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ కష్టాన్ని చాలా తక్కువ ఖర్చుతో దోపిడీ చేసేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రభుత్వం. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ప్రాస డైలాగులు చెప్పి ఒక అవకాశం ఇవ్వండి, మీ అందరికీ నేను బ్రహ్మాండంగా పట్టాలు ఇచ్చిన ఆడపడుచులు అందరినీ వారి సొంత ఇంటి స్థలాలలో నిలబెట్టి స్థలం చూపిస్తామని ప్రభుత్వ విప్ మరియు కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు, ఈతకోట గ్రామాల లేఅవుట్ల నందు ముమ్మిడివరప్పాడు, ఈతకోట, పొడగట్లపల్లి గ్రామాలకు చెందిన 482 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు చూపించారు. వీరికి సొంత ఆడపడుచులకు అందించిన విధంగా పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్, గాజులతో కలిపి సాంప్రదాయబద్ధంగా వారి స్థలాలు వారికి అప్పగించారు. ఇవాళ ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ పుస్తకం తెస్తే చెప్తుంది అందులో లెక్క. ఇదంతా నీ సొంతంగా ఇచ్చారు అడగొచ్చు, కరెక్ట్. ఇవాళకి సొంతం కాదు. 2,35,వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు అప్పు చేశారు. అప్పు చేసిన ప్రతి రూపాయి మీ బ్యాంక్ అకౌంట్ లో ఒకే కుటుంబానికి ఒక 5 లక్షలు కూడా వాళ్ళు వచ్చినాయని చెప్పి సర్పంచ్ గారు చెప్తున్నారు. మనోడు బాధ కూడా ఉంది, మధ్యలో నాకు రూపాయి కూడా ఉన్నది. అంచేత డైరెక్ట్ గా ఒక బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళి మీ అన్న వస్తున్నాడు, మీరు వెళ్ళి తెచ్చుకుని మీరు కూడా పాప తప్పు చేయరు, మీరు కూడా పాప కుటుంబంలో బిడ్డను చదివించుకోవడం కోసం ఏదో దానికి మీరు ఉపయోగించుకుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మరి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న విషయాలేంటి? ఇవాళ అభివృద్ధి లేదు పిల్ల పంచాయతీలో ఏమి చేయట్లేదో రేట్లు పెంచేశాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి, కరెంటు బిల్లు పెరిగిపోయాయి. అంతేనా అడిగేది? ఈ 3 చెప్తాను వినండి. వాస్తవంగా ఈ రోజున కరెంటు బిల్లు కానీ లేదా ఈ కూరగాయలు, ఈ నిత్యావసర సరుకుల ధరలు కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ మీకు ఏదైనా ఇవన్నీ ఇచ్చి ఇలా తెరకి వెళ్ళి మళ్ళీ రేట్లన్నీ పెంచేయండి అని చెప్తే పెరగవు. మన పక్క రాష్ట్రం ఇంకా ఉన్నటువంటి కొన్ని మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఆయన ప్రధానమంత్రి, ఆయన రాష్ట్రంలో రేట్లు ఎలా ఉన్నాయో మన రాష్ట్రంలో కూడా రేట్లు అలాగే ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ఏదైతే డీజిల్, పెట్రోల్ ధరలకి అనుసంధానంగానే అంతర్జాతీయ మార్కెట్ పడి జరుగుతాయి తప్ప ఎవరు లోకల్ ఉన్న ముఖ్యమంత్రులు ఈ రేట్లు పెంచామని చెప్పరు. ఒకటి కరెంటు బిల్లు ఇవన్నీ కూడా అక్కడ ఎలా ఉన్నాయి, మనకి అలాగే ఉంటాయి. మరి అలాగే మాట్లాడితే గతంలో మీకు ఎకరం భూమి ఎంత ఉండేది? 10 లక్షలు ఉండేది. ఇవాళ ఎకరం భూమి ఎంత? 1 కోటి రూపాయలు. మరి మీకున్న భూమి 10 లక్షలకు ఇస్తారా ఎవరైనా? అంచేత నిత్యావసర సరుకుల ధరలు అన్ని రాష్ట్రాలతో ఆధారపడే మనకి కూడా ఉంటాయి తప్ప వేరే ఉద్దేశం కాదు. రెండోది కరెంటు విషయంలో కూడా వాడకం పెరిగింది. కరెంటు మనకి 24 గంటలకు కావాలనుకుంటున్నాం వాడకం. అలాగే మరి ఏదైతే నిత్యావసర సరుకుల ధరలు, ఏదైతే కరెంటు, ఇంతకుముందు ఇంటికి కరెంట్ ఏముండేది? ఓ బల్బో ఫ్యాన్ ఉండేది, లేకపోతే 2 బల్బులో ఫ్యాను, ఒక ఏసీ ఉండేది. ఇప్పుడు ఏమైంది? 2 ఏసీలు, 4 ఫ్యాన్లు, 6 లైట్లు. అలాగే ఇంతకుముందు పిన్ రూపాయంటే రుపేశారు మనోడు. ఇప్పుడు రుతున్న టీవీ సీరియల్ టైం అయిపోతుంది. మిక్సీ ఎలా స్విచ్ ఆన్ చేసి వెంటనే పిన్ రూపేస్తుంది, నిమిషం అయితే అయిపోతుంది. వాళ్ళు తర్వాత ముగ్గురు 6 బజార్ పడతాయి. మరి అలాగా వాడకం పెరిగింది. వాడకం పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులు తప్ప వేరే కాదు.
పిఠాపురం మండలంలో ఎమ్మెల్యే దొరబాబు సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని రాపర్తి, పి రాయవరం, పి తిమ్మాపురం గ్రామాల్లో పర్యటించి సుమారు 4.5 కోట్ల రూపాయల నిధులతో సచివాలయాలు, జలజీవన్ మిషన్ పథకం ద్వారా వాటర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ సిద్ధి వెంకటేశ్వరరావు, ఏఈ నూకరాజు, గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈ కృష్ణ, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మొగలి విమలాబాబ్జీ, సర్పంచ్లు నడిగట్ల చింతలరావు, పైలా నాయుడు, నల్లా రాంబాబు, ముమ్మిడి శేఖర్, కొత్తపల్లి లక్ష్మీ రమణబాబ్జీ, వైసీపీ నాయకులు జవ్వాది నాయుడు, మాదేపల్లి భాస్కర్రావు, కర్రి దుర్గాప్రసాద్, ఎనుగంటి బ్రహ్మానందం, కొట్టెటి రాజేష్, మేళం శ్రీను, జలజీవన్ మిషన్ కాంట్రాక్టర్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో సచివాలయ బిల్డింగు ఈ రోజున ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. తిమ్మాపురంలో ఈ రోజున పెద్దలు మా నాయకులు అందరం కూడా ఇక్కడ కూడా సచివాలయ బిల్డింగ్ని ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 4,000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఇవ్వడమే కాకుండా అందులో 10 మంది అధికారులకి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి, అలాగే సర్పంచ్కి కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసి, గ్రామ స్వరాజ్యం అంటే ఇదని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ప్రతి 4,000 జనాభాకి ఈ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఇది అభినందనీయం. అటువంటి కార్యక్రమాలు ఈ రోజున ఈ 2 గ్రామాల్లో చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో జరగడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అనకాపల్లి గౌరపాలెంలో చండీయాగం ఉత్సవాలలో దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రయం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురుభవానీలు కాండ్రేకుల శ్రీరామ్, మద్దాల శ్రీను, భవానీ భక్తులు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కనకదుర్గమ్మ ఆశ్రమం వద్ద దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ దీపారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్, అనకాపల్లి గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయన్నారు. బుధవారం రాత్రి వైభవంగా దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ దీపారాధన యొక్క ముఖ్య సారాంశం ఏమనగా ప్రజల జీవితాల్లో నిండు నూరేళ్లు సుఖశాంతులు ఉండాలని అన్నారు. అదేవిధంగా జనవరి 4 వరకు చండీయాగంలో భాగంగా విశిష్ట పూజలు, కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, పి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు. శంకర్ నువ్వు ముందుకురా, సతీష్ నువ్వు వెళ్ళు, పట్టుకో, నీ పట్టుకో, మైక్ తీయలేదు బయటికి.
సుబ్బుబాబు జాగ్రత్త చూడమను. నా వెనకాల వేదించి జాగ్రత్త చూసుకున్న పిల్లలని జై భవానీ జై జై భవానీ. 2023 సంవత్సరం శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ గంగపార్వతీశ్వర భవన భక్తుల ఆశ్రమం వద్ద అంగరంగ వైభవంగా దీపారాధన కార్యక్రమాన్ని మా గురుభవన్ అయినటువంటి మద్దా శ్రీని గారు, అలాగే నా ఆధ్వర్యంలో, అలాగే మా యొక్క పీఠం భవనాలందరి ఆధ్వర్యంలో ఈ యొక్క దీపారాధన కార్యక్రమాన్ని చాలా అందంగా ఇక్కడ జరిపించడం జరిగింది. ఈ యొక్క దీపారాధన సారాంశం ఏంటంటే, మరి ప్రజల జీవితాల్లో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ ఉండి అందరి ఇళ్లలోనూ కూడా మంచి దీపాల వెలుగులు వెల్లివిరియాలని ఈ యొక్క కార్తీక పౌర్ణమి రాను మొదలుపెట్టిన మా యొక్క మండల దీక్ష కార్యక్రమం ఈ రోజుకి సుమారుగా 37-38 రోజులకు చేరుకుంది. ఇంకొక 7-8 రోజుల్లోని మా యొక్క దీక్ష కూడా మండల దీక్ష పూర్తయ్యే సమయం దగ్గర పడింది. ఈ సమయంలో మేము ఇంకా రాబోయే ఈ 4-5 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ దుర్గమ్మ వారికి అనేక రకాలైన నైవేద్యాలతో, అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి అమ్మవారిని ఆనందపరిచి, ఆ అమ్మవారి ఆనందాన్ని మన అనకాపల్లి పురవాసులే కాకుండా యావత్ ప్రజానీకానికి కూడా ఆ ఆనందం అమ్మవారు ఇవ్వాలని మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. మీ అందరికీ కూడా మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ, మరి అలాగే భవానీలకి భక్తులకి అందరికీ కూడా శ్రీ గంగపార్వతీశ్వర భవాని భక్తుల ఆశ్రమం తరఫున మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భవానీ జై జై భవానీ. సారవకోట మండలం తోగిరి గ్రామంలో చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు. సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు క్లస్టర్ 6 ఇన్ఛార్జ్ కత్తిరి వెంకటరమణ అన్నారు. ఉదయం 7 గంటల నుండి నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు తోగిరి గ్రామం 180 బూత్ పరిధిలో 40 కుటుంబాలకు స్వయంగా వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువ నాయకులు పిల్ల నందకిషోర్, సారవకోట మండల తెలుగు రైతు అధ్యక్షుడు తండ్యాల సింహాచలం, నేతింటి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్న 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్షత నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వడంతో పాటు మన రాష్ట్ర పురోగభివృద్ధికి పునరాంకితం అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇట్లు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసే బాండ్లు ఇవమ్మ. 2024 జూన్ నుంచి ఈ పథకాలు అమలు చేయబడతాయి. ముఖ్యంగా భవిష్యత్తు గ్యారంటీలో ఆడవారిని ఉద్దేశించి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడ మనిషి కూడా గతంలో పసుపు కుంకుమ కింద 10,000, 20,000 ఇచ్చినట్టు ఈసారి దాన్నే మోడిఫికేషన్ చేసి ప్రతి నెల కూడా 1,500 రూపాయలు అత్తకి, కోడలకి అండ్ కూతురికి ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది. అదే 18 సంవత్సరాల లోపల అయితే విద్యార్థుల కింద 15,000 వస్తుందమ్మా. అంటే ఆడవాళ్ళకు 100% వర్తించే బతుకమ్మ ఇది. అదేవిధంగా ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యము, ప్రతి ఇంటికి నల్ల కనెక్షను, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు కల్పించబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా యువతను ఉద్దేశించి 20 లక్షల ఉద్యోగాలు యువగలం ద్వారా కల్పించబడుతుంది. ఉద్యోగం కల్పించినంత వరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పించబడుతుంది. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలపై కూడా దాడులు జరుగుతుంది. అదే తరహాలో బీసీ నాయకులపైన కానీ బీసీల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. దాన్ని ఉద్దేశించి బీసీలను రక్షణ కల్పించడానికి రక్షణ చట్టం కూడా తయారు చేయబడుతుంది. అదేవిధంగా ఈరోజు రైతుకే కాకుండా కౌలు ఇతరుల భూములు దున్న ప్రతి కౌలు రైతుకు కూడా ప్రతి రైతుకి 20,000 రూపాయలు రైతుకి ఆర్థిక సహాయం చేయబడుతుంది. అదేవిధంగా ఆడబిడ్డ అంటే విద్యార్థులు చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా 1,500 రూపాయలు 15,000 రూపాయలు
తల్లికి వందనం పేరుతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేదవారిని 5 రెట్ల ఆదాయం పెంచడానికి పూర్తి పోవర్టీ అంటే కనీసం 5 ఏళ్ళలో రెట్టింపు చేయడానికి కూడా ఉద్దేశించిన పథకం కూడా ఉంది. కావున మీ అందరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలని, స్థానికంగా శాసనసభ్యులుగా బొగ్గ రామమూర్తి గారు పోటీ చేస్తున్నారు, ఎంపీగా గింజరా బ్రాహ్మణుడు పోటీ చేస్తున్నారు, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ తొగిరి గ్రామ పెద్దల సమక్షంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జగతా శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద శ్రీనివాస్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి చంద్రమందిర్ థియేటర్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేతలు మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగతా శ్రీనివాస్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందని, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మారుతి నారాయణ చక్రవర్తి మాట్లాడుతూ దేశంలో 138 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రులుగా దేశ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలవరపు అప్పలరాజు, నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మోర్త సింహాచలం, కోటవురట్ల మండల ప్రెసిడెంట్ రాజు, గారా సూర్యారావు, మారుతి బుజ్జి, పెర్మల రమణ, జగన్నాథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సబ్బవరం మండల కేంద్రంలో గత 16 రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్ష 17వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజు ఒక్కొక్క ప్రక్రియలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గురువారం హలో సీఎం కార్యక్రమం నిర్వహించారు. సెల్ ఫోన్లతో ముఖ్యమంత్రికి తమ గోడు వినిపించుకుంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు సంఘ అధ్యక్షురాలు వడ్డాది వెంకటరమణమ్మ 1902 నెంబర్కు కాల్ చేసి సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ సంబంధిత ఫోన్ నుంచి ఒక మహిళ లిఫ్ట్ చేసి సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేయడంతో నిరాశకు గురయ్యారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మా సమస్యలతోటి మేము 17 రోజులుగా దీక్షలో కూర్చున్నాం మేడం, సమ్మెలో కూర్చున్నాం మేడం. మా సమస్యల్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ మీకు ఫోన్ చేశామండి. ఓకే అండి, తప్పకుండా మీకు వివరం తెలియపరచడం జరుగుతుందండి. దయచేసి క్షమించగలరా? మీకు కలిగిన అసౌకర్యాన్ని మీ యొక్క సందేశం అనేది సీఎం గారికి తెలియపరచాలి అనుకుంటున్నారు, మీ యొక్క సమస్యల్ని. అవును మేడం. ఓకే అండి, మీరు ఏదైతే సందేశాన్ని తెలపాలి అనుకుంటున్నారో సీఎం గారికి తప్పకుండా మీకు వివరం తెలియచేయడం జరుగుతుంది. మీ యొక్క వివరం తెలియచేయడం కొరకు 1 నిమిషం సమయం పడుతుందండి. ఓన్లైన్ వెయిట్ చేయగలరు. ఓకే మేడం, ఓకే మేడం. ధన్యవాదములండి. సరే మేడం చెప్పండి. మీ యొక్క సమస్య అనేది సీఎం గారికి తెలియపరచాలి అనుకుంటున్నారు. అవును సార్. ఓకే అండి, మీ దగ్గర అయితే మా ద్వారా మీకు కాల్ అనేది రికార్డింగ్ స్టూడియోకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. మీరు ఏదైతే సందేశాన్ని సీఎం గారికి తెలియజేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క సందేశాన్ని బీప్ అనే శబ్దం తర్వాత 1 నిమిషం వ్యవధిలో తెలియజేయవలసి ఉంటుంది మేడం. అలాగే మేడం. 1 నిమిషం తర్వాత కాల్ అనేది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి. కనుక మీరు ఏదైతే సందేశాన్ని సీఎం గారికి తెలియపరచాలి అనుకుంటున్నారో ఆ యొక్క బీప్ అనే శబ్దం తర్వాత 1 నిమిషం వ్యవధిలో తెలుపవలసి ఉంటుందండి. అటువైపు అయితే ఎవరు మాట్లాడడం జరుగుతుంది. ఓకే మేడం, ఓకే మేడం. ప్రస్తుతం అయితే మీ యొక్క కాల్ అనేది రికార్డింగ్ స్టూడియోకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క శబ్దం తదుపరి మీ యొక్క సందేశాన్ని అయితే సీఎం గారికి తెలియపరచుకోలేదు. ఓకే మేడం. లైన్లోనే వేలు చెందగలరు. అలాగే మేడం. మేడం, మాకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వడం తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని మేము ఈ 17 రోజులుగా సమ్మెలో కూర్చొని దీక్షలు చేస్తున్నాం, సమ్మె చేస్తున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు మేడం. ఈ విషయాన్ని వెంటనే సీఎం గారికి చెప్పి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నామండి. మా సమస్యలు పరిష్కారం అవ్వకుండా మమ్మల్ని విధుల్లోకి వెళ్ళిపోమని చెప్తున్నారు మంత్రివర్యులు. మరి మేము ఎలా వెళ్ళిపోతాం ఒకసారి ఆలోచిస్తారని సీఎం గారికి వెంటనే ఈ విషయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నామండి.
గ్రామ పంచాయతీల నిధులను ఈ వైసీపీ ప్రభుత్వం పక్కదారిని మళ్లించి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా చేశారని, సర్పంచ్లను వారి యొక్క అధికారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గ్రామ సర్పంచ్లతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లు పడుతున్న ఇబ్బందులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నడపలేక సర్పంచుల అకౌంట్లు గ్రామాలకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని అర్ధరాత్రి దొంగిలించిన ముఖ్యమంత్రి సైకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తెల్లాలేసి సర్పంచ్ బీచింగ్ చేద్దామని ఒక చెక్ సంతకం పెడదామంటే బ్యాంకులో డబ్బులు లేవు. అంత అర్ధరాత్రి దొంగిలించడం జరిగింది. అలాగే కరోనా సమయంలో గ్రామాల్లో శానిటేషన్ చేద్దాం, కొంచెం బీచింగ్ కొడదామంటే దానికి కావలసిన ఫండింగ్ కూడా లేకుండా దొంగిలించిన సొమ్ము ముఖ్యమంత్రి దొంగిలించారు. రెండోది, సర్పంచులు గెలిచారు, గ్రామానికి చేద్దాం, డబ్బులు ఎక్కడికి పోతాయని చెప్పి జేబు డబ్బులతోటి గెలిచిన వెంటనే గెలిచిన హుషారులో చాలా అభివృద్ధి చేశారు. ఎక్కడ కొన్ని కాలువలు తవ్వడం అని, చిన్న చిన్న కలవట్లు వేయడం అని, చిన్న చిన్న రోడ్స్ వేయడం అని, ఇటువంటివన్నీ కూడా వాళ్ళ సొంత డబ్బులు 5 లక్షలు 10 లక్షలతో కూడా చేశారు. ప్రతి చోట జరిగేదే. సర్పంచ్ అన్నాడు మన గ్రామ ప్రజలకే కదా అని చేతిలో డబ్బు పెడతాడు, బిల్లు వచ్చాక తీసుకుంటాడు. ఇప్పుడు వరకు ఆ బిల్లులు రాక అప్పులు పాలైపోయి సర్పంచులు ఉరేసుకునే పరిస్థితి ఉంది. అలాగే ఇది పక్క పెడితే సర్పంచ్ అన్నవాడు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి. గాంధీ గారి కలలు కన్నా గ్రామ స్వరాజ్యం. అటువంటి ప్రజాప్రతినిధిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పంపించి వాలంటీర్లుగా వేయించి ఆఖరికి సర్పంచ్కి ఏదైనా పని కావాలన్నా సెక్రటరీతో మాట్లాడాలంటే వాలంటీర్తో సర్పంచ్ మాట్లాడి పరిస్థితికి దిగజార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే గ్రామంలో అభివృద్ధి అన్నది లేదు. రెండవది, ఈ వాలంటీర్లు అందరూ కూడా వచ్చిన గ్రామ ఆదాయం ఏదైతే ఉందో పన్నుల రూపేణా దాన్ని దోచుకు తింటున్నారు. దోచుకు తినడానికే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కార్యకర్తని వాలంటీర్ల కింద. ఎందుకంటే వాలంటీర్లు 60 మంది 70 మంది దగ్గర నెలకి 7 లక్షలు అయిపోతుంది. 7 లక్షలుండి చంద్రబాబు నాయుడు నరేగా పెట్టుకుంటే అప్పుడు 30% చొప్పున కట్టుకుంటే 30 లక్షలు వర్క్లు అయ్యి. ఈవేళ దీని గురించే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థే మొత్తం నిర్వీర్యం అయిపోయింది. గ్రామ స్వరాజ్యం లేదు, గ్రామ అభివృద్ధి లేదు, ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైనా కరోనా లాంటి విషమ పరిస్థితులు ఇప్పుడు కూడా వస్తే ఆ తట్టుకోవడానికి కానీ ఆదుకోవడానికి కానీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఈ వ్యవస్థని పునర్నిర్మాణం చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక సర్పంచ్ అన్నవాడు గ్రామానికి ముఖ్యమంత్రి లాంటివాడు, అతని యొక్క గౌరవం నిలబెట్టాలి. అతని హయంలోనే గ్రామం అభివృద్ధి జరగాలి, అతని చేతి మీదే జరగాలి. ఇంకేంటే ప్రజలు ప్రేమించి అనుకున్న సర్పంచ్ కాబట్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే మరి కాకినాడలో కానీ ఏలూరులో కానీ మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమం ఉంటామని తెలియజేస్తారు. ఇప్పుడు దొంగతనం చేసి ముఖ్యమంత్రి ఒక చోటే చేస్తాడని లేదండి. అన్ని రకాల నిధులు దొంగిలించాడు. ఇంకా చేయడానికి ఏముంది అతని మీద? ఇంకా 2 నెలలు రేపు ఎంక్వైరీలు చేస్తాం. కానీ ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సెపరేట్ పీడీ అకౌంట్ వేసి లేదనుకుంటే సర్పంచ్ అకౌంట్ డైరెక్షన్ చేసి పరిస్థితికి వచ్చింది. అయినా సరే కొట్టేస్తున్నాడు. అంటే దొంగ ఒకసారి కాకుండా అతను కూడా టెక్నాలజీ పెంచుకున్నాడు ఎలా కొట్టేయాలన్నాడు. అంచేత రేపు రాబోయే రోజుల్లో గ్రామానికి ఇవ్వాల్సిన నిధులు గ్రామానికి ఉంటాయి. గ్రామంలో ఏ ఫండింగ్ ఉందో, మరి పారిశుధ్యానికి ఏముందో, లేకపోతే ఆర్థిక సంఘం నిధులు ఏమున్నాయో, లేకపోతే రోడ్లకు ఏమేయాలో ఆ బడ్జెట్ ప్రకారం గ్రామ బడ్జెట్ ప్రకారం సర్పంచ్ నడిపిస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పాతపట్నం మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు పాతపట్నం పంచాయతీ కార్యాలయం దగ్గర బస్టాండ్ నుండి బీజేపీ మండల కన్వీనర్ డాక్టర్ సలాన కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీతో నినాదాలు చేసుకుంటూ పాతపట్నం విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయం చేరుకుని ధర్నా నిర్వహించారు. ధర్నాలో భారత్ మాతాకి జై, జిందాబాద్, బీజేపీ జిందాబాద్ జిందాబాద్, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, మాకొద్దు జగన్ ప్రభుత్వం, మాకొద్దు, రైతులపై విద్యుత్ భారం తగ్గించాలి, జగనన్న కరెంటు బిల్లు జనం జేబుకి చిల్లు, ప్రజలకు 24/7 కరెంటు ఇవ్వాలి, స్లాబ్ మారేలోగానే విద్యుత్ రీడింగ్ నమోదు చేయాలి, తగినంత నీరున్నా ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి 0, విద్యుత్ ధరలు అదుపు చేయలేని సీఎం జగన్ గద్దె దిగాలి, జగనన్న కరెంటు బిల్లు జనం జేబుకు చిల్లులు అంటూ నినాదాలు చేశారు.
అనంతరం విద్యుత్ శాఖ జేఈకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల బీజేపీ కన్వీనర్ డాక్టర్ సలానా శరత్ కుమార్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు ధూపాన కామేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆసపాన రోజారమణి, బీజేపీ జిల్లా యువజన అధ్యక్షులు బూర్లె నరేంద్ర, పాతపట్నం మండల అధ్యక్షుడు పివి ప్రసాద్, పాతపట్నం మండల బీజేపీ కార్యదర్శి బడియాల బాబురావు, బీజేపీ సీనియర్ నాయకులు వానా సోమేశ్వరరావు, పెద్దలక్ష్మీపురం సర్పంచ్ ప్రతినిధి అన్నేపు ఉమామహేశ్వరరావు, కొత్తూరు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చీకటి ప్రభుత్వానికి వెలుగులు నింపడానికి భారత జనతా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో చేపట్టినటువంటి విద్యుత్ ధరలపైన చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ కన్వీనర్ గారికి మరియు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని భారాలతో పాటు విద్యుత్ భారం అనేది పేద ప్రజల గుండెల్లో ప్రతి నెల విద్యుత్ వచ్చేసరికి ఇంటి రెంటైనా కట్టుకుంటామేమో కానీ విద్యుత్ ఛార్జీలు కట్టలేమనే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. 2019 నాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేటప్పుడు ఈ ప్రజలందరూ పేద ప్రజలని పెద్దవాళ్ళని చేస్తాను, విద్యుత్ భారాలు లేకుండా చేస్తాను, ఎస్టీ ప్రజలకు విద్యుత్ అనేది పూర్తిగా కట్టకుండా ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ముద్దులు పెట్టి ఈరోజు గుద్దుల రూపంలో విద్యుత్ రూపంలో ప్రజలపైన వేస్తున్నారు. అతనికి ఇది న్యాయం కాదని మా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. 2019 నాడు ఈ కరెంటు భారం ఒకటి, ప్రజలకి అవసరమైనటువంటి విద్యుత్తు ఇవ్వలేక, సరైన ప్రణాళిక లేక, ప్రజలకి ఎంత విద్యుత్ కావాలి, దానికోసం మనం ఎంత విద్యుత్ను ఉత్పత్తి చేయాలి, జల విద్యుత్తు, సౌర విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, ఈ 3 విద్యుత్తుల ద్వారా కూడా ఎటువంటి విద్యుత్తుని మనం ప్రొడ్యూస్ చేసి ప్రజలకి ఎట్లా అందించాలనేది ఒక మినిమం కనీస ప్రణాళిక లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఈరోజు సుమారుగా ఒక యూనిట్ 24 రూపాయలకు కొని ప్రజలపైన భారాన్ని మోపుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దీనిపైన మేము నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అట్లాగే మొన్న కూడా వర్షాకాలంలో కూడా తగినటువంటి జల విద్యుత్తు, వాటర్ కూడా అందుబాటులో ఉన్నటువంటి సమయంలో కూడా దాన్ని వచ్చిన వాటర్ని ఎట్లా వినియోగించుకోవాలి, దాన్ని విద్యుత్తుగా ఎట్లా మార్చుకోవాలి, దాని మీద కూడా వాళ్ళకి ప్రణాళిక లేక వాటర్ను కూడా వృధాగా సముద్రంలో వదిలేశారు తప్ప ఎటువంటి దాన్ని వినియోగించుకొని విద్యుత్గా మార్చే ఉపయోగం చేయలేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ని అందిస్తామని చెప్పి వాళ్ళకి 200 యూనిట్ల వరకు వదిలేసి 200 యూనిట్లు దాటిన తర్వాత మాత్రమే వాళ్ళకి అది రీడింగ్ తీసి ఆ 210 యూనిట్లకు కూడా వాళ్ళపైన భారాన్ని మోపి వాళ్ళకి కూడా కరెంటు బిల్లు కట్టమని చెప్తారు. ఎన్నో ఏళ్లుగా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తానంటూ ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం నేటికి నెరవేరలేదని, కరోనా వంటి కష్టకాలంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసిన పారిశుధ్య కార్మికులు పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనికరం చూపాలని పరిస్థితి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తునిలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో నిరసన గలం 3వ రోజు చేరింది. కార్మికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరణ చేసి తగిన వేతనం ఇస్తామని, వారికి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పినప్పటికీ నేటికి ఆ హామీలు నెరవేర్చలేదని, తక్షణమే తమ న్యాయబద్ధమైన డిమాండ్లను అమలు చేయాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు బోడపాటి సత్యనారాయణ, రవి ప్రకాష్, అప్పారావు, శ్రీనివాస్, రాజు, సత్యవేణి, కుమారి, సిఐటి నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా మాకు జగన్ గారు 2019 మాకు ఇచ్చిన హామీ కూడా ఇప్పుడు మేము అందరూ పర్మనెంట్ చేస్తున్నారు. ఈ రోజు మేము ఎవరిని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు. మన తిప్పుతాను చెప్పారు, కానీ ఏమీ లేదండి. మాకు ఇచ్చే ఒకటే వేతనమండి. మాకు సబ్బులు ఉండి కావాలండి, ఇవ్వలేదండి. మాకు బట్టలు కూడా ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదు. మా యాత్రలు వెళ్ళవలసిన పాక 3 నెలలు ఉంది, అది కూడా మాకు చెల్లించలేదు. సచివాలయంలో కూడా ఏ విధంగా తప్పలేదు. వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలు రావడం వాళ్ళకి, వాళ్ళ పెన్షన్ కూడా రాలేదు. ఏమిది వాళ్ళు అన్నీ అమలు చెప్పి మరి కోరుకుంటున్నారు. నమస్కారాలండి. గత 2003 నుంచి మేము ఉద్యోగాల్లో జాయిన్ అయ్యామండి. జాయిన్ అయిన కానీ మేము పనులు చేస్తూనే ఉన్నాం కానీ మాకు ఫలితం ఏం కనిపించలేదు సార్. మమ్మల్ని ఆఫీస్ తీసుకుందంటే మీకు పర్మిట్లు చేస్తామని చెప్పేసి మాట కూడా ఇచ్చారండి. ఏ కమిషనర్ వచ్చినా మాకు మాట ఇస్తున్నాడు తప్ప అది నెరవేర్చడం కనపడలేదు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు మాట తీసుకుంటున్నాడు కానీ మాట నిలబెట్టుకోవడం జరగలేదు సార్. మేము దానికి ఎంతో ఆశపడుతున్నాం అండి. మాకు చేస్తారు పర్మిట్లు అవుతాయి మేము ఆశించడం అండి. మా కుటుంబంలో ఎంతో మంది కష్టాలు బాధలు పడుతున్నాయి. కష్టాలు తీరలే, బాధలు పడేది ఎక్కడ వేసిన గోగలు అక్కడే ఉంటుంది సార్.
చచ్చిపోయిన కుటుంబం ఉందండి, వాళ్ళకి ఏది మేలు జరిగినట్టు కనిపించలేదండి. మేము పిల్లలు కష్టపడి చదివించుకుంటున్నామండి, అప్పులు కూడా తీరలేదు అయ్యా. మాకు ఇదే ఆశపడి ఇదే పనికి చేసుకుంటున్నాడు. మాకు ఏ పని అలవాట్లేదండి. వచ్చేత్తో బియ్యత్తో పేడెత్తో కరోనాలో సాగుకి తగ్గించి కష్టపడ్డామండి. తిండి కూడా లేదండి. మాకు స్నానాలు కూడా ఉండి కాదండి, అంత కష్టపడ్డా. కరోనాలో కూడా మమ్మల్ని గుర్తించలేదు జగన్ గారు. మరి అటువంటిదప్పుడు మేము ఈ రోజు ఇంత పోరాడి బయటకు వచ్చాంటే మా కొరకు గుర్తించాలని మేము ఆశిస్తున్నామండి. సిఐటి తరఫున వచ్చానండి నేను. రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈరోజు సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి ఈ రోజుకి 3 రోజులుగా సమ్మె చేస్తామన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, అలాగే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు అందరం కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పర్మనెంట్ చేస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ 4.5 కాలం అవుతుంది. ఇప్పటికీ కూడా మరి అవుట్సోర్సింగ్ కార్మికులు ఏ ఒక్కరిని పర్మనెంట్ చేయలేదు. ఈ పర్మనెంట్ చేయాలని చెప్పేసి, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తే మరి వినతిపత్రం కూడా తీసుకున్న ప్రభుత్వం ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఈ సమస్యలు పరిష్కరించలేని కారణంగా 3 రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది. అందరినీ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఈ లోకల్గా ఉన్న మున్సిపాలిటీలో ఇప్పటికే 3 కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయిన 5 కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మిక కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అలాగే చనిపోయిన కార్మికులందరికీ కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అది ఇప్పటి వరకు కూడా ఎక్స్గ్రేషియా అమలు చేయలేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా తుల్లో ఈ రోజు ర్యాలీ చేసి, అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా వినతిపత్రం ఇచ్చి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నా పేరు శ్రీనివాస్, సిఐటి తుని మండల కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం కోసమా యాత్ర ఉద్దేశమని వెల్లడించిన అబ్దుల్ నజీర్. ముఖ్యమంత్రికి ప్రజల్లో తిరిగి ఓటు అడిగే నైతిక విలువ కోల్పోయారని విమర్శించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల. తన గెలుపు కోసం కష్ట సమయంలో ఆదుకున్న తల్లిని చెల్లిని దూరం పెట్టిన ఘనుడు జగన్ ని ఆరోపించిన నెహ్రూ. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ధైర్యంతోనే నేడు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్తున్నారన్న మంత్రి జోగి. ఈ రోజున ప్రతి పేదవాడు కూడా సీఎం జగన్ ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారని స్పష్టం చేసిన రమేష్. తమ న్యాయసమ్మతమైన కోరికలను సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనలు. పెందుర్తిలో దీక్షా శిబిరం నందు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచగడ్డ రమేష్ బాబు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.